హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మీ అందరికైతే కేక్ చూపిస్తున్నాను. కేక్ ఏంటక్క ఆల్రెడీ అందరికీ తెలుసు, అందరు చూస్తే ఇంకేమైనా వెరైటీగా చెప్పండి అంటారా? కేకే, కానీ కేక్ని మాత్రం ఇస్తాను నేను బెల్లంతో ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ అందరూ షుగర్తో ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటారు కదా, అసలు బెల్లంతో వస్తుందా రాదనేసి ఈ వీడియో అయితే తీశాను. అసలు స్టార్టింగ్ అయితే వీడియో తీయొద్దు అనుకున్నాను, బెల్లంతో ట్రై కదా అసలు మనకు వస్తుందో రాదు, మళ్ళీ ఫెయిల్ అయిపోతే బాగుండదు, అసలు బాగా వస్తేనే వీడియో అప్లోడ్ చేయాలైతే అనుకున్నాను. అసలు వేరే లెవెల్ వచ్చింది, నా మాటల్లో ఎందుకు మీరే చూసేయండి. ముందుగా ఒక కప్ అయితే బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను, అదేనండి తెల్ల ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను. అదే కప్పుకి 3/4 కప్పు అయితే ఇక్కడ బెల్లం తురుము అయితే వేసుకుని 1 కప్పు అయితే మైదా పిండి అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోనే కొంచెం సోడా ఉప్పు, అదే అండి మన వంట సోడా అంటాం కదా, మంచిగా పొంగటానికి అది కూడా వేసేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ఇది కొంచెం పిల్లలకు కూడా హెల్త్ కాదు కదా షుగర్ అనేది, ఎప్పటికీ రెసిపీస్ అనేసి కొంచెం బెల్లంతో అయితే ట్రై చేశాను. మీరు చిన్నపిల్లలకు కూడా చాలా ఈజీగా చేసి పెట్టచ్చు, తింటుంటే కూడా వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం 1 స్పూన్ అయితే ఆయిల్ ఇక్కడ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. నాకు వీడియో ఒక్కదాన్ని కదా హ్యాండ్తో తీయడం, నేను కలిపింది మీకు అంత పర్ఫెక్ట్గా చూపించలేదు. ఇక్కడ వచ్చేసి గోరువెచ్చని పాలు అండి, కొంచెం కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలు అయితే తీసుకొని ఇలా మనకి మన కేక్ ప్యాటర్న్ లాగా కలుపుకునే విధంగా అయితే, మరి జోరుగా అయితే కేక్ అనేది అంత స్పాంజీగా అయితే రాదు. చూసారు కదా, నేను కలిపిన విధంగా అయితే ఈ ప్రాసెస్లో అయితే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మంచిగా మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకొని దానికైతే మంచిగా నెయ్యి అయితే అప్లై చేసేసుకోండి. చూసారు కదా, ఆల్రెడీ నేను నెయ్యి అయితే రాసుకున్నాను. నెయ్యి వేసి మీ దగ్గర ఏదైనా బటర్ పేపర్ లాంటిది ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర ఎలాంటిది లేవు, నేను డైరెక్ట్గానే వేశాను. ఇలా ఈ కేక్ ప్యాటర్న్ అయితే మొత్తాన్ని ఇందులో అయితే యాడ్ చేసేసుకోండి. పైన మీకు కావాలనుకుంటే నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుని, నా దగ్గర మంచిగా ఎండు ద్రాక్ష, కిస్మిస్, అలాగే జీడిపప్పు ఉంటే అవి అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇలా బాదం వేసేసుకొని పైన మంచిగా గార్నిష్ చేసుకొని, ముందుగా అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక చిన్న లోతుపాటి గిన్నె పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల నుంచి తర్వాత 45 మినిట్స్ స్లోగా మంచిగా మీడియంలో అయితే ఉడికించేసుకున్నాను. ఇలా చూసారు కదా, ఒకసారి అయితే మనం ఇలా చాక్తో టచ్ చేసి చూస్తే కనుక మనకు అది కేక్ అనేది మెత్తగా అనేది ఎక్కడ ఏమి అంటుకోకుండా ఉన్నట్లయితే మన కేక్ అనేది 99% ఉడికిపోయినట్టు అనమాట. మనం ఇప్పుడు కేక్ని అయితే తీసేసుకోవచ్చు. ఇక చూసారు కదా, ఇలా సైడ్స్ ఎడ్జ్ మొత్తం నేను ఒకసారి హ్యాండ్తో తీయడం కాబట్టి మీకు క్లారిటీగా చూపించుకోలేకపోతున్నాను. మంచిగా సైడ్స్ అన్నీ మంచి కొంచెం లైట్గా ఇలా కట్ చేసుకున్నట్లయితే తీసేసుకొని ఇక్కడ ఒక ప్లేట్ తీసుకుని నేనైతే ఉల్టా వేసేసుకున్నాను, చూపించిన విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. ఇలా ఉల్టా వేసేసుకొని మనకు రావట్లేదు అనేసి మా వారిని అయితే హెల్ప్ అడిగాను. ఇక్కడ మా వారైతే చూస్తున్నారనమాట. చూసారు కదా, ఇట్లా లైట్గా ప్రెస్ చేసుకోండి, మరీ గట్టిగా అయితే కాదు, కొంచెం వేడిగా ఉందనేసి నేను మా వారిని హెల్ప్ అడిగాను. ఇలా తీసేసుకున్న తర్వాత ఫైనల్లీ నా కేక్ అయితే వచ్చేసింది. కొంచెం చిన్న డాట్ అయితే మధ్యలో ఆగిపోయింది, కానీ మిగతాది మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. నిజంగా చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకైతే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నేనైతే నిజంగా చాలా ఆతృతతో ఎదురు చూశాను. అంటే షుగర్తో కూడా ఇంతకుముందు చేశాను, కానీ అది పర్లేదు, బాగానే వచ్చింది. అసలు ఇది మనకు తెలియదు కదా బెల్లంతో అసలు చేస్తారో చేయరో, అనవసరంగా ఏమైనా చేశానా, పిండి అంతా వేస్ట్ అయిపోదాం భయపడ్డా, కానీ నిజంగా వేరే లెవెల్లో అయితే వచ్చింది. ఇక్కడ మాకు అన్నయ్య అయితే అప్పుడే పడుకొని లేశారు, మా వారు కూడా సరే అనేసి ఇక వాళ్ళిద్దరు అయితే కట్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా వాళ్ళిద్దరు అయితే కేక్ కట్ చేస్తున్నారు. ఫస్ట్ మా వారు అయితే కేకే కదా చాలాసార్లు తిన్నామే అన్నట్టు అయితే అనుకున్నాడు, కానీ తర్వాత టేస్ట్ చూసి తను తిన్న తర్వాత తన రియాక్షన్ అంటే టేస్ట్ ఏంటి వెరైటీగా ఉంది, సేమ్ వేసేవనేసి అడిగారు. ఇందులో అయితే నేను బెల్లం వేసాను, నాని షుగర్కి బదులు అనేసి చెప్పాను అనమాట. తిన్నాక వేరే లెవెల్, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, మంచిగా స్పాంజినెస్గా కూడా వచ్చిందనమాట. మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, మేము ఫస్ట్ బయట అయితే తిన్నాను. చూసారా ఎంత స్పాంజీగా ఉందో కేక్ అనేది, చిన్న పిల్లలకు కూడా ఈజీగా పెట్టేసేయచ్చు. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అంటే బయట నుంచి ఏం తెచ్చుకోలేము కదా ఎండాకాలం, ఒకసారి అయితే ఈ సమ్మర్లో ఇలా అయితే ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా నచ్చింది అనేది అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి వీడియో నాకు కామెంట్ కింద అయితే కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం మీకు చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, వాచింగ్ మై మోర్ వీడియోస్. బాయ్ బాయ్.